ఇక్కడ నుంచి చూడండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అట్లా ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయం గైస్, హ్యూమన్ యాక్టివిటీ అంటే బేసిక్ గా ఇది ఎవరో ఇంటెన్షనల్ గా చేసింది అయితే కాదు గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఎయిర్లాండర్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను గైస్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారు? అసలు పొద్దున్నే లేవంగానే మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ లో అయితే ఉన్నాము. మొత్తం అంతా ఇప్పుడు చూసారా, మొత్తం అంతా స్మోక్ కనిపిస్తుంది. ఇదిగోండి, మీకు అక్కడ స్మోక్ కనిపిస్తుందా మీకు? సో పొద్దున్నే లేవంగానే అసలు మొత్తం స్మోక్ ఉంది. నేను అసలు ఏమైపోయిందా ఏంటో అనుకున్నా. సో విక్లోలో మనకి వైల్డ్ ఫైర్ అయితే జరిగింది గైస్. ఎందుకంటే ఆ వైల్డ్ ఫైర్ జరగంగానే అక్కడ 200 నుంచి 300 హెక్టార్స్ మొత్తం అంతా ఫైర్ వచ్చేసింది అనమాట. సో అందుకని ఏంటంటే ఫైర్ ఫైటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ వెళ్ళి సో దాన్ని అయితే ఆపడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో అందుకనే అనమాట పొద్దున్నే లేవంగానే మొత్తం అంతా అసలు స్మోక్ అసలు. సో ఎనీహౌ, సో ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం గైస్. సో తన బర్త్డే ఉంది. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్ ఇప్పుడే వాళ్ళ ఇంటికి అయితే వచ్చా నేను. సో ఇదిగోండి, లోపలికి అయితే వెళ్దాం పదండి. సో ఇది వాళ్ళ హౌస్ అనమాట. ఇదిగోండి, హ్యాపీ బర్త్డే స్టార్ట్ అయిపోయింది. బెలూన్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. అండ్ మనోడు దిలీప్ అనమాట. హాయ్ బ్రో. సో ఆల్రెడీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోండి మా బర్త్డే గర్ల్ ఏం చేస్తుంది ఇక్కడ? క్లీనింగ్ అంట. ఇదిగోండి ఆల్రెడీ అన్ని అయిపోయినాయి. బంగాళదుంప కర్రీ, ఇదేమో మటన్, ఇదేమో చికెన్. గట్టిగానే ప్లాన్ చేశారు. ఆల్రెడీ పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇదిగోండి కూర్చొని చూస్తా ఉన్నారు. గైస్ వీళ్ళు ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 month అయితే అవుతుంది. చూసారా, ఎక్కువ వినిపిస్తుంది. ఇంకా మొత్తం పూర్తిగా అయితే అవ్వలేదు అనమాట. ఈ కిచెన్ చూడండి, నాకు ఈ కిచెన్ చాలా ఇష్టం. ఇంత బాగుంది చూడండి కిచెన్ మాత్రం. ప్లానింగ్ అంతా ఎవరిదనుకుంటున్నారు? తిందే. కర్త కర్మ క్రియ తినే. అండ్ నాకు నచ్చింది ఏంటో చెప్పంటారా? టీవీ గైస్, ఫ్రేమ్ టీవీ చాలా బాగా నచ్చింది టీవీ మాత్రం. అండ్ వెనకాల బ్యాక్ యార్డ్ చూస్తారా? బ్యాక్ యార్డ్ లో అసలు ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు మనం అక్కడ బ్యాక్ యార్డ్ లో. చూడండి ఎంత పెద్దది చూడండి బ్యాక్ యార్డ్. ఇక్కడ ఇది మొత్తం వచ్చేసి 2 houses గైస్. ఇక్కడ ఇటు సైడ్ ఒక హౌస్, ఇటు సైడ్ ఒక హౌస్ అనమాట. ఇలా ఏసీ సంథింగ్. ఇప్పుడు సమ్మర్ కదా, సో బార్బిక్యూ సెట్స్ కానీ ఏదైనా కానీ మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో యాక్చువల్ గా ఇంకా హౌస్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడు ఇస్తావు టూర్? 1 year పడుతుందంట. Happy birthday to you. Happy birthday to you. అందరూ వెయిట్ చేస్తున్నారు. దేనికి అనుకుంటున్నారు? ఫుడ్ సార్, ఫుడ్. స్పెషల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఇదిగోండి బాదం మిల్క్, రైస్, ఇది మటన్, ఇదేమో బిర్యానీ, చికెన్, ఇదేమో పూరి, సలాడ్, అండ్ one is missing. No, I think potato curry is missing here. How come? గైస్ ఫైనల్లీ అయితే తినటం అయితే అయిపోయింది. సో బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది గైస్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో బేసిక్గా మనకి విక్లోలో వైల్డ్ ఫైర్ అయింది కదా గైస్. సో దాని గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో బేసిక్ గా మనకి ఐర్లాండ్ లో గుర్తుకొచ్చేది ఏంటంటే ల్యాండ్స్కేప్స్, మౌంటైన్స్ అండ్ ఫారెస్ట్ గుర్తుకొస్తాయి కదా. కానీ రీసెంట్ గా ఏమైందంటే గైస్, విక్లో మౌంటైన్స్ లో వైల్డ్ ఫైర్ అయితే అయింది.
సో అసలు వైల్డ్ ఫైర్ ఎందుకు అయింది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ చూడాల్సిందే గైస్, అసలు ఫైర్ ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఎలా స్టార్ట్ అయింది అని చూద్దాం. ఫస్ట్ ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయం గైస్, అసలు ఇప్పటి వరకు అసలు ఇది ఎందుకు జరిగింది అనేది అసలు ఇప్పటి వరకు అయితే అసలు ఎవరికీ తెలియదు. సో కానీ ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే గైస్, ఏదైనా ఒక హ్యూమన్ యాక్టివిటీ వల్ల ఇలా జరిగిందని వీళ్ళైతే సస్పెక్ట్ అయితే చేస్తున్నారు. హ్యూమన్ యాక్టివిటీ అంటే బేసిక్ గా ఇది ఎవరో ఇంటెన్షనల్ గా చేసింది అయితే కాదు గైస్. సో ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ ఎవరన్నా సిగరెట్ తాగారనుకోండి, ఆ సిగరెట్ పడేసినా కూడా మనకి వైల్డ్ గా అయితే స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా బార్బిక్యూ ఏదైనా చేశారనుకోండి, సో బార్బిక్యూ కూడా చేసినప్పుడు ఇక్కడ విండ్స్ ఎక్కువ కదా, సో ఆ విండ్ వల్ల కూడా మనకి ఫైర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో బేసిక్ గా 3 రీజన్స్ ఉన్నాయి ఫైర్ ఎలా స్ప్రెడ్ అవడానికి. ఒకటి వచ్చేసి డ్రై వెదర్, రెండోది వచ్చేసి హెవీ విండ్స్ అన్నమాట, థర్డ్ వన్ వచ్చేసి పీట్ బోక్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి డ్రై వెదర్ కదా గైస్. సో డ్రై వెదర్ ఎందుకంటే సమ్మర్ లోనే కదా ఎక్కువగా మనకి వర్షాలు ఏమి పడవు కదా, సో డ్రై వెదర్ అయినప్పుడు మేబీ ఏదన్నా ఫైర్ వచ్చినప్పుడు ఇలా స్ప్రెడ్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చేసి హెవీ విండ్స్ అన్నమాట. సో ఎందుకంటే డ్రైగా ఉన్నప్పుడు ఒకవేళ మనం ఫైర్ వేస్తే కనుక హెవీ విండ్స్ వస్తాయి కదా, సో మనకి ఫైర్ ఉన్నప్పుడు విండ్ వల్ల కూడా మనకి ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ ఫైర్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేసి పీట్ బాక్స్ గైస్. బేసిక్ గా పీట్ బాక్స్ డ్రై అయిన తర్వాత అది పైనే కాదు, సో గ్రౌండ్ కింద కూడా అది ఫైర్ చాలా ఎక్కువ అంటుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకనే ఫైర్ ఫైటర్స్ వాళ్ళు చాలా అయితే వాళ్ళు కృషి చేస్తున్నారు అనమాట ఇది ఈ ఫైర్ అయితే ఆపడానికి. అండ్ ఆల్సో ఈ వైల్డ్ ఫైర్ వల్ల ట్రీస్ చాలా బర్న్ అవుతాయి కదా గైస్. బర్న్ అయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి వైల్డ్ లైఫ్ ఉంటుంది కదా, బర్డ్స్ ఇవన్నీ, సో ఇవి కూడా వీటికి కూడా ఎఫెక్ట్ అయితే అవుతాయి అనమాట. అండ్ ఆల్సో ప్లాంట్స్ కూడా, ఎందుకంటే బర్న్ అవుతాయి కాబట్టి ప్లాంట్స్ కూడా చాలా డిస్ట్రాయ్ అవుతాయి అనమాట. యాజ్ పర్ న్యూస్ ప్రకారం గైస్ 200 నుంచి 300 హెక్టార్స్ వరకు మొత్తం అయితే బర్న్ అయింది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి స్మోక్, ఇప్పుడు మనకి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని ఉంటుంది కదా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా మనకి చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది గైస్ దీనికి. సో దీనికి మనం ఏం చేయాలంటే గైస్, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఐర్లాండ్ లో సమ్మర్ వచ్చినప్పుడే పీపుల్ వచ్చేసి పార్క్స్కి వెళ్ళి క్యాంప్ ఫైర్ వేసుకొని తర్వాత బార్బిక్యూ చేసుకుంటారు గైస్. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏదైనా కొంచెం జస్ట్ చిన్న ఫైర్ వెళ్ళి అయినా కూడా చూసారా ఇప్పుడు ఎంత మనకి అవుతుందో. ఎందుకంటే ఎక్కడ విక్లో ఇక్కడ నుంచి మనకి డబ్లిన్ బ్రే వచ్చేసి చాలా దూరం అనమాట. సో అక్కడి నుంచి మనకి ఇక్కడ వరకు స్మోక్ వచ్చిందంటే చూడండి ఎంతలా మనకి వైల్డ్ ఫైర్ అనేది స్ప్రెడ్ అయిందో. సో ఫైనల్ గా నేనేం చెప్పదలుచుకున్నాను గైస్, విక్లో మౌంటైన్స్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఇన్ ఐర్లాండ్ అనమాట. మనం నేచర్ ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళం కూడా అవుతాం కదా. సో అది గైస్, సో ఏదో నాకు తెలిసింది అయితే చెప్పాను. సో లెట్స్ గో హోమ్, ఎందుకంటే మనకి రేపటి నుంచి వర్క్ అయితే ఉంది కదా గైస్. ఇప్పుడే మేము ఇంటికి అయితే వెళ్తున్నాం కదా. సో మీకు వైల్డ్ ఫైర్ చెప్పాను కదా గైస్, ఇక్కడ నుంచి చూడండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అదిగోండి, అక్కడ చూసారా, అదిగోండి. సో అలా ఏంటంటే అలా పొగంతా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట అట్లా. సో చూసారా, ఇగో ఇక్కడ అంతా చూసారా, ఇదిగోండి ఇదంతా కంప్లీట్ పొగే ఇదంతా. అక్కడ చూడండి అసలు ఎలా 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 కాలుతుందో ఇదంతా. గైస్ ఫైనల్లీ అయితే ఇంటికి అయితే వచ్చేసాము, అదిగోండి. సో కొంచెం వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుందాం గైస్. చాలా అంటే చాలా టైర్డ్ ఈరోజు. ఇంకా రేపటి నుంచి మామూలుగా మండే టు ఫ్రైడే మళ్ళీ వర్క్ ప్యాక్డ్గా ఉంటుంది అనమాట. సో మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళాలి ఆఫీస్కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. If you like the video, please like, share and subscribe. See you in the next vlog. Bye bye. Guys, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకేనా? బై గైస్.